ఆలుతో ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక కోడిగుడ్డు సైజ్ అంతా ఆలు తీసుకొని పీల్ చేసేసి చూపించిన విధంగా సన్నగా చాప్ చేసి బౌల్లో వేసుకోండి. ఒక కోడిగుడ్డుకి ఒక ఆలు అండి. 2 కోడిగుడ్లతో చేసుకోవాలంటే 2 ఆలు. ఇప్పుడు బౌల్లో వేసుకొని ఇందులో 2 గుడ్లతో చేసుకుంటే 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి చిన్న స్పూన్ తోటి. ఇప్పుడు చిన్న స్పూన్ తోటి 2 స్పూన్ల వాటర్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ కూడా వేసుకొని గుడ్డు పగలగొట్టేసి కొంచెం కారము 4, 5 మిరియాలు ఫ్రెష్‌గా దంచింది కూడా వేసేసి విస్కర్‌తో బాగా కలిపేసి బాగా హీట్ అయిన ప్యాన్లో ఆయిల్ కూడా హీట్ అయినాక ఈ మిశ్రమాన్ని ప్యాన్లో వేసేసి ఇలా విస్కర్‌తో కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పక్క ఫ్రై అయిపోయింది కదా, స్పూన్ తోటి మరో పక్క కూడా తిప్పేసుకొని మూత పెట్టేసి 2-3 నిమిషాల సేపు ఫ్రై చేయండి. ఫ్రై అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో వేసుకొని స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లే, సబ్స్క్రైబ్ చేయట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరో హెల్దీ అయిన ఆమ్లెట్తో హెల్దీ అయిన ఫుడ్తో ఉంటా. బాయ్.